అయితే చాలామంది వాక్యమును ఎరిగి తెలిసి కూడా చేస్తున్నారు. తెలిసి కూడా చేస్తున్నారు. తెలిసి చేస్తే శిక్ష వేస్తాడు. చేస్తే శిక్ష వేస్తాడు. బెల్షాజరుతో దేవుడు మాట్లాడేటప్పుడు దానియేలు ఒక మాట అన్నాడు. ఏం తెలుసా? నువ్వు ఎరిగి ఈ పని చేసావయ్యా బెల్షాజరు. నీకు తెలుసు కదా మీ నాన్న కాలములో ఇదిగో దేవుడు ఎలా ఉన్నాడో, మీ నాన్న దేవుడిని ఎలా గౌరవించాడో, మీ నాన్న దేవుడి గురించి ఏం మాట్లాడాడో నీకు తెలుసు. అయితే నువ్వు చేసిన పని ఏంటి తెలుసా? నీకు తెలిసి కూడా నువ్వు ఈ పని చేసావు. చూడండి వాక్య గ్రంథాన్ని, దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 22వ వచనము నుండి, బెల్షాజరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు చూడండి ఎరిగియుండియు నీ మనసును అణుచుకొనక చాలు. ఈ సంగతంతా నీకు తెలుసు, తెలిసి కూడా మనసుని అణుచుకోలేక ఎరిగి నీవు ఈ తప్పు చేశావు. అందుకే దేవుడు నీకు తీర్పు తీర్చాడు. నీవు దేవుని త్రాసులు తక్కువగా కనపడ్డావు. దేవుని త్రాసులో తక్కువగా కనపడ్డావు. పిల్లారా, ఎరిగి చేస్తే దానికి శిక్ష ఉంది. ఎరగక నువ్వు చేసిన పాపానికైతే కనికరం ఉంది. ఎరగక చేసిన పాపానికి కనికరం ఉంది.